దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఈరోజు మనం ఆగస్టు 1, 2025 నుంచి భారతదేశంలో అమలవుతున్న కొత్త ఆర్థిక నిబంధనల గురించి తెలుసుకుందాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసిన ఒక అద్భుతమైన వ్యవస్థ. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్లతో మనం సెకండ్లలో డబ్బును పంపవచ్చు. కిరాణా దుకాణంలో క్యూఆర్ స్కాన్ కోడ్ చేసి చెల్లించవచ్చు. ఈ సిస్టమ్ను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థను మరింత సుగమం చేయడానికి, సురక్షితం చేయడానికి కొత్త రూల్స్ ఆగస్టు 1, 2025 నుంచి వచ్చాయి. వీటిని ఒక్కొక్కటిగా చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి నియమం, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడం. మీరు రోజు యూపీఐ యాప్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చూస్తారు కదా. కొందరు ట్రాన్సాక్షన్ చేసే ముందు తర్వాత కూడా చెక్ చేస్తారు. కానీ ఇప్పుడు ఒక్కో యాప్లో రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చూడగలరు. అంటే గూగుల్ పేలో 50 సార్లు, పేటిఎంలో మరో 50 సార్లు. ఈ పరిమితిని సర్వర్పై ఒత్తిడిని తగ్గించడానికి, సిస్టమ్ను సమర్థవంతంగా నడపడానికి రూపొందించారు. కాబట్టి బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటే కాస్త ఆలోచించి చేయండి. ఇక రెండో నియమం, లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు చూడటం. యూపీఐ యాప్లో మీరు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు లింక్ చేసి ఉంటారు. ఏ అకౌంట్ యాక్టివ్గా ఉంది, ఏది లింక్ అయింది అని చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్కో యాప్లో రోజుకు 25 సార్లు మాత్రమే ఈ వివరాలను చూడవచ్చు. ఈ రూల్ కూడా సిస్టమ్ లోడ్ను తగ్గించడానికి. సాధారణంగా రోజుకు 25 సార్లు ఎవరు చెక్ చేయరు, కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మూడో నియమం, ఆటోపే ట్రాన్సాక్షన్స్. మీరు మొబైల్ రీఛార్జ్, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు లేదా లోన్ ఈఎంఐల కోసం యూపీఐ ఆటోపే సెట్ చేసి ఉంటారు. ఈ ఆటోమేటిక్ పేమెంట్స్ ఇప్పుడు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే జరుగుతాయి. అంటే ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల మధ్య, లేదా రాత్రి 9 గంటల 30 నిమిషాల తర్వాత. ఈ సమయాల వెలుపల ఆటోపే ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ కావు. దీనివల్ల సిస్టమ్ ట్రాఫిక్ను బ్యాలెన్స్ చేయడం సులభం అవుతుంది. మీ ఆటోపే షెడ్యూల్ను కూడా ఈ టైమింగ్కు సర్దుకునేలా చూసుకోండి, లేకపోతే చెల్లింపులు ఆలస్యం కావచ్చు. ఇక నాలుగో నియమం, పెండింగ్ ట్రాన్సాక్షన్ స్టేటస్. కొన్నిసార్లు యూపీఐ ద్వారా డబ్బు పంపితే అది పెండింగ్లో ఉంటుంది. అది విజయవంతమైందా, ఫెయిల్ అయిందా అని మనం రిపీటెడ్గా చెక్ చేస్తాం. కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ఒక పెండింగ్ ట్రాన్సాక్షన్ స్టేటస్ను 90 సెకండ్ల గ్యాప్తో 3 సార్లు మాత్రమే చూడగలం. అంటే ఒకసారి చెక్ చేసిన తర్వాత 90 సెకండ్లు ఆగి మళ్ళీ చూడాలి. ఇలా మొత్తం 3 సార్లు. ఈ నిబంధన సర్వర్ను ఒత్తిడి నుంచి తగ్గించి లావాదేవీలను స్మూత్గా నడిపించుకోవడానికి తీసుకొచ్చారు. పెండింగ్ ట్రాన్సాక్షన్ ఉంటే కాస్త ఓపికతో వెయిట్ చేయండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ ద్వారా ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ను ఉపయోగించవచ్చు. అంటే మీ బ్యాంక్ మీ ముందస్తు ఆమోదం ఇచ్చిన క్రెడిట్ను యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం వాడవచ్చు. షాపింగ్ చేసిన, బిల్లులు చెల్లించిన లేదా ఏటీఎం నుంచి క్యాష్ తీసుకున్న ఈ క్రెడిట్ లైన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ సర్వీస్ యూపీఐ వినియోగాన్ని బూస్ట్ చేస్తుంది, ఆర్థిక సౌలభ్యాన్ని పెంచుతుంది. మీ బ్యాంక్తో ఈ సౌకర్యం గురించి వివరాలు తెలుసుకోవడం మర్చిపోకండి. చివరగా జీఎస్టీ గురించి వచ్చిన పుకార్ల గురించి క్లారిటీ తెచ్చుకుందాం. యూపీఐ ట్రాన్సాక్షన్స్పై జీఎస్టీ విధిస్తున్నారని సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు వచ్చాయి. కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇది అబద్ధమని స్పష్టంగా చెప్పింది. యూపీఐ చెల్లింపులపై ఎలాంటి జీఎస్టీ లేదు. మీరు రోజు చేసే చిన్న చిన్న ట్రాన్సాక్షన్, అంటే స్వీట్స్ యాప్, మొబైల్ రీఛార్జ్ లేదా ఆన్లైన్ షాపింగ్ కోసం చేసే చిన్న చిన్న ట్రాన్సాక్షన్ అన్నీ కూడా జీఎస్టీ లేకుండానే చేసుకోవచ్చు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవసరం లేదు. అయితే నిబంధనలన్నీ ఎందుకు వచ్చాయన్నది ఇప్పుడు చూద్దాం. యూపీఐ భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి. 2024లో 1,00,000 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరిగాయి. ఇంత భారీ స్థాయిలో సిస్టమ్ను సజావుగా నడపడానికి, సైబర్ మోసాలను అడ్డుకోవడానికి, సర్వర్ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ రూల్స్ రూపొందించారు. ఈ మార్పులు యూపీఐని మరింత విశ్వసనీయంగా, యూజర్ ఫ్రెండ్లీగా చేస్తాయి. ఈ మార్పుల కారణంగా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ముందుగా మీ యూపీఐ యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. బ్యాలెన్స్ లేదా స్టేటస్ చెక్ చేసేటప్పుడు అనవసరంగా రిపీట్ చేయకండి. ఆటోపే చెల్లింపుల టైమింగ్ను ఒకసారి సమీక్షించండి. క్రెడిట్ లైన్ సౌకర్యం గురించి మీ బ్యాంక్తో చర్చించండి. అది మీ అవసరాలకు ఎలా సరిపోతుందో తెలుసుకోండి. అతి ముఖ్యంగా యూపీఐ పిన్ని ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఫిషింగ్ స్కామ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి. చివరిగా ఈ కొత్త నిబంధనలు మీ రోజువారీ లావాదేవీలను సరళీకృతం చేయడానికి, యూపీఐని మరింత బలోపేతం చేయడానికి రూపొందించబడ్డాయి. ఈ మార్పులను అర్థం చేసుకొని మీ ట్రాన్సాక్షన్ను స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. యూపీఐ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక గేమ్ చేంజర్. ఈ నియమాలు దాన్ని మరింత శక్తివంతంగా చేస్తాయి. అప్డేటెడ్గా ఉండండి, సురక్షితంగా చెల్లింపులు చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.